ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, సంఘానికి రాసినటువంటి ఈ పత్రిక, దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క పత్రికను రాస్తూ దానిలో ఈ యొక్క మాటను ఆయన రాసి పంపుతున్నారండి. ఏంటి ఆ మాట అంటే ఆత్మపూర్ణులై ఉండుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, సంఘము యేసు రక్తము చేత కడగబడిన సంఘము, పరిశుద్ధపరచబడిన సంఘము, క్రీస్తు యొక్క రాకడికి సిద్ధపరచబడుతున్న సంఘము, దేవుని యొక్క వాక్యము చేత నిత్యము పోషించబడుతున్నటువంటి ఒక సంఘమట ఎలా ఉండాలి అనంటే ఆ సంఘములో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఆత్మపూర్ణులై ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మపూర్ణులై ఉండాలి అంటే వారు ఆత్మచేత నింపబడిన వారుగా ఉండాలి. వారు పూర్ణముగా దేవుని యొక్క ఆత్మకి అప్పగింపబడిన వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రకృతి సంబంధము కానీ, లోక సంబంధం కానీ, మానవ సంబంధం కానీ లేకుండా ఒక దేవునితో సంబంధము కలిగి ఆత్మానుబంధముగా వారు నడిపించబడుతూ ఉండాలి. ఆలోచన చేయండి. ఈరోజు సంఘాలలో ఇటువంటి అనుభవాలు ఉన్నాయా? ఇటువంటి అనుభవం కలిగినటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయా? మరి లోకములో ఉన్నటువంటి వాటినన్నిటిని విడిచిపెట్టి వేరయుండి ప్రత్యేకింపబడి ప్రభు కొరకే జీవించి ప్రభువులోనే బ్రతకటానికి వారు ఇష్టపడుతున్నారా? నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట ఏంటంటే, యెరూషలేములో మేడగదిలోట 10 దినాలు కూడుకొని దేవుని బిడ్డలారా 120 మంది ప్రార్థించారట. ఈ 10 దినాలు 120 మంది కూడుకొని ప్రార్థించటానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, ప్రభు వారితో చెప్పిన మాట, మీరు యెరూషలేమును విడిచిపెట్టక పైనుంచి దిగివచ్చి శక్తిని పొందుకున్నంత వరకు కూడా మీరు యెరూషలేములో నిలిచి ఉండండి అని సెలవిచ్చారు. ఆ రీతిగానే వారు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారంగా కొనసాగించబడి ఈ 10 దినాలు ప్రభువుని స్తోత్రము చేస్తూ వారు ప్రార్థిస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మట వారి మీద బలముగా దిగి వచ్చిందంట. నా దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ఆత్మపూర్ణులుగా మార్చబడ్డారు. ఒక్కొక్కరు దేవుని యొక్క శక్తిని వారు పొందారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారే, వాక్శక్తి అనుగ్రహింపబడిన కొలదట వారు అన్య భాషలతో ప్రభువుని వారు స్తుతించారు. ఆలోచన చేయండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె వారి మధ్యలోనికి వచ్చాడో, ఒక్కొక్కరి మీదకి ఆయన వాలాడో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వారి పెదవులను కాల్చిందో, నా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, వారి స్వభావం మార్చబడింది. హల్లెలూయా. వారి యొక్క స్వభావము మార్చబడి ఇప్పుడు వారు ఆత్మ స్వభావంలోనికి వచ్చారు. అబద్ధాలు ఆడేవారు, నా దేవుని బిడ్డలారా దేవునికి దూరంగా ఉన్నవారు, వారిలో ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ కూడా మరి అవన్నీ కూడా ఇప్పుడు సరిచేయబడ్డాయి. అవన్నీ కూడా వారిలో కాల్చివేయబడ్డాయి. ఇప్పుడు వారు మరి పరిశుద్ధాత్మతో వారు నింపబడినటువంటి ఒక పూర్ణమైనటువంటి వారిగా మార్చబడుతూ ఉన్నారు. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, మనము కూడా అలాగున ఉంటే, మనము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మపూర్ణులుగా మనం నింపబడితే ప్రభు కొరకు హత సాక్షులుగా ఉంటామండి. ప్రభు యొక్క మార్గములో నడిపించబడతాము. కనుక ఇటువంటి మరి నింపుదల ఆత్మదేవుడు మనందరికీ దయచేలాగున ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు యేసయ్యా. ఇదిగో నా ప్రభు, ఈ ఉదయ కాలం మంది మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే నా ప్రభు, ఆత్మ పూర్ణులై ఉండుడే అని సెలవిచ్చావయ్యా.
అయ్యా మా అందరిలో నా ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి ఆత్మ స్వభావాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, ఇదిగో నా తండ్రి వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. అవును నైనా, కట్టబడిన జీవితాలు, కట్టబడిన కుటుంబాలు ఉంటే మీరు విడిపించండి, ఆత్మ స్వభావంగా మీరు మార్చమని అడుగుచున్నానయ్యా. అంతేకాదు కానీ అయా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి వారిని, వారి పిల్లల్నినైనా మీరు నా తండ్రి అయ్యా దీవెనకరముగా మీరు మార్చమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.